నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద నవంబర్ 5వ తారీఖున కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే మహాకార్తీక దీపోత్సవ ఏర్పాట్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహాదీపోత్సవ కార్యక్రమం, కార్తీక దీపోత్సవ సమితి ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యుడిగా నా సంపూర్ణ మద్దతు ఉంటుందని, నవంబర్ 5వ తేదీన సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభయాత్ర జరుగుతుందని, నవంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు హరిద్వార్ నుంచి వచ్చిన పురోహితులతో గంగాహారతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఓ శాసనసభ్యుడిగా అన్ని రాజకీయ పార్టీలు, భక్త సేవా సమితులు అందరూ ముందుకు వచ్చి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి నిర్వహిస్తున్న ఈ దీపోత్సవాన్ని సంఘీభావంగా నిలబడాలని కోరుకుంటున్నానని తెలిపారు. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు అందరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి గణేష్ ఘాట్లో జరిగే మహాకార్తీక దీపోత్సవంలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు వెన్నెల, ప్రధాన కార్యదర్శి మల్లిక, ఉపాధ్యక్షురాలు జయప్రదమ్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కోడూరు జైనం, ఏవీఆర్ మోహన్ రావు, రఘునాథరాజు, జనార్దన్ రాజు, మండ్ల ఈశ్వరయ్య, విజయ్ కుమార్, పాలయ్య, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నెల్లూరు గ్రామదేవత ఇరుకడల పరమేశ్వర అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో మహాకార్తీక దీపోత్సవం జరుగుతుంది. అంటే ఎల్లుండి సాయంకాలం 5 గంటలకి, ఈ నెల 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి గణేష్ ఘాట్లో సింహపురి కార్తీక దీపోత్సవం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అద్భుతంగా, మహోద్భుతంగా ఎలా జరుగుతుందో ఈ ఏడాది కూడా అలాగే జరుగుతుంది. స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా 5వ తేదీ సాయంకాలం 5 గంటలకి గణేష్ ఘాట్లో మహిళల శోభాయాత్ర, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి గంగాహారతి, హరిద్వార్ నుంచి వచ్చే ఆ యొక్క అర్చకులు ఆ యొక్క హరిద్వార్లో ఏ విధంగా గంగాహారతి ఇస్తారో ఆ విధంగా గంగాహారతి కార్యక్రమం మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం. అదేవిధంగా గంగాహారతి పూర్తయిన తర్వాత తెప్పలతో ఈ యొక్క స్వర్ణాల చెరువులో తెప్పలతో ఆ యొక్క శివాకృతి ఆ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచే కూడా ఈ యొక్క గణేష్ ఘాట్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ యొక్క దేవుడికి అభిషేకాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్దలతో, నిష్ఠాగరిష్టలతో పూజలు చేస్తున్న భక్తులందరూ కూడా 5వ తేదీ సాయంకాలం 5 గంటలకి గణేష్ ఘాట్కి విచ్చేసి ఈ యొక్క సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క మహిళల శోభాయాత్ర, ఆ గంగాహారతి, ఆ యొక్క శివాకృతి చూడచక్కని కార్యక్రమం, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటన్నిటిని వాళ్ళు వివరిస్తారు. అందరూ పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వారందరి ఆలోచనలు, ఆకాంక్షలు అనుగుణంగా నా వంతుగా నా శక్తికి తగ్గట్టు ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పూర్తిగా అండగా నిలుస్తానని చెప్పని మాట ఇస్తున్నాను.